హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు సహారా ఏఐ ప్రాజెక్ట్ ఉంది కదా, దాని గురించి అయితే ఆల్రెడీ చెప్పాను. ఈ ప్రాజెక్ట్ గురించి అండ్ 43 million ఫండింగ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళు టెస్ట్ నెట్ అయితే రన్ చేస్తున్నారు. వెయిట్ లిస్ట్ 1 అండ్ వెయిట్ లిస్ట్ 2 యాక్సెస్కి ఫామ్స్ అనేవి ఉన్నాయి. ఆ ఫామ్స్ అనేవి ఆల్రెడీ షేర్ చేశాను. ఎవరైతే మీరు సెలెక్ట్ అయ్యారో మీరైతే ఎక్స్ట్రా టాస్క్లు అయితే చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళైతే ఏంటంటే సహారా లెజెండ్స్ అని అయితే మళ్ళీ ఇంకోటి అయితే ఈవెంట్ అయితే తీసుకొని వచ్చారు. ఈ ఈవెంట్లో ఏంటంటే 2 ఉన్నాయి, లైక్ గోబీ డిజర్ట్ అండ్ సహారా డిజర్ట్ అని. ఈ గోబీ డిజర్ట్ అయితే ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. ఒకవేళ మీరు లైక్ ఈ సహారా డిజర్ట్ అని ఉంది కదా, జబ్రోవా, ఇది చేయాలంటే మీకు వెయిట్ లిస్ట్ యాక్సెస్ అనేది కావాలి. వెయిట్ లిస్ట్ యాక్సెస్ కొంతమందికి అయితే ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు. లైక్ ఫస్ట్ వెయిట్ లిస్ట్లో వచ్చేసి 10,000 మెంబర్స్ని అండ్ సెకండ్ వెయిట్ లిస్ట్లో వచ్చేసి లైక్ 1 lakh పీపుల్ని 100K మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు కదా. ఒకవేళ మీకు వెయిట్ లిస్ట్ రాకపోయినా కానీ ప్రాబ్లం లేదు. మీరైతే గోబీ బేర్ అని ఉంది కదా, ఈ గోబీ డిజర్ట్, ఇదైతే మీరు కంప్లీట్ చేసి షార్ట్స్ని అయితే ఎండ్ చేయొచ్చు. అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 43 million ఫండింగ్ అయితే ఉంది. చిన్న ప్రాజెక్ట్ అయితే ఏం కాదు. సో రివార్డ్స్ కన్ఫామ్గానే ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వెయిట్ లిస్ట్లు ఇవన్నీ పెడుతున్నారు కాబట్టి రివార్డ్స్ పక్కాగానే ఉండొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో మొత్తము కంప్లీట్గా ప్రాసెస్ అయితే చెప్తాను, ఎట్లా చేయాలి ఏంటి అని. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడ మీకు ఈ ప్రాసెస్ మీరు చేయాలంటే లైక్ గెలాక్సీ టాస్క్లో కొన్ని లైక్ గ్రావిటీ టోకెన్స్ అనేది మీకు కావాలి, జీ టోకెన్స్. ఆ జీ టోకెన్స్ కూడా ఉంటే బెటర్. ఒకవేళ మా దగ్గర జీ టోకెన్స్ లేవు అనుకున్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. లైక్ ఇందులో ఏంటంటే ట్రాన్సాక్షన్స్ చేసే ఉన్నాయి కొన్ని, వాలెట్ టు వాలెట్ ట్రాన్సాక్షన్స్ అట్లా చేసినా కానీ మీకు డైలీ 20 షార్ట్స్ అయితే ఇస్తున్నాడు. సో మీరైతే అట్లీస్ట్ ఆ గ్రావిటీ టోకెన్స్ పెట్టలేకపోయినా కానీ మీరు జస్ట్ ఆ ట్రాన్సాక్షన్ అనేది చేసి ఆ డైలీ 20 షార్ట్స్ని అయితే కలెక్ట్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీరు కనుక మంచిగా డైలీ మిస్ అవ్వకుండా కలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా రివార్డ్స్ వస్తే మీకు కూడా ఉండొచ్చు. సో అదైతే అది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఈ లింక్లోకి అయితే వచ్చేయండి ఫస్ట్. సో తర్వాత వచ్చేసి కిందన డిస్కార్డ్ లింక్ ఉంటుంది, ఆ డిస్కార్డ్ లింక్ అనేది ఓపెన్ చేయండి. డిస్కార్డ్ లింక్ అనేది ఓపెన్ చేసేసాక అక్కడ యాక్సెప్ట్ ఇన్వైట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. తర్వాత వచ్చేసి కమ్యూనిటీ డెవలపర్ ఇది ఇట్లా ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకోండి, ఏ Web3 అని అట్లా. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఇండియన్ ఒకటి, ఇంగ్లీష్, ఇట్లా లాంగ్వేజెస్ అయితే ఏ ఒక 2 కానీ 1 సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, ఇండియా ఒకటి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ వెల్కమ్ టు సహారా ఏ అని ఉంది కదా, ఇట్లా వచ్చాక మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ రియాక్షన్స్ అనేది ఇవ్వండి ప్రతి పోస్ట్కి, జస్ట్ ఒక 1 or 2 రియాక్షన్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి లెజెండ్ రోల్ ఉంది కదా, ఈ లెజెండ్ రోల్ అనేది మీరు పక్కా క్లెయిమ్ చేయాలి. క్లెయిమ్ చేశాక మీకు లెజెండ్ అనేది క్లిక్ చేస్తూ ఉండండి. క్లిక్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ పైన 1 new మెసేజ్ అని వస్తుంది. అది అక్కడ నేను చూపిస్తున్నాను కదా స్క్రీన్లో, అట్లా 1 new మెసేజ్ అని వచ్చేదాకా లెజెండ్ అనేది క్లిక్ చేస్తూ ఉండండి. క్లిక్ చేసి ఇక్కడ కిందకు వస్తే యాడెడ్ రోల్ అని వస్తుంది. యాడెడ్ రోల్ వచ్చే వరకు మీరు లెజెండ్ అయితే పక్కా రోల్ ఉండాలి. మీరు రిమైనింగ్ రోల్స్ ఉన్నాయి కదా, క్విజెస్, గివ్ అవేస్, ఇవన్నీ మీకు జస్ట్ ఆప్షనల్, మీ ఇష్టం. అది క్లెయిమ్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే లేదు. సో లెజెండ్ రోల్ అయితే పక్కా అయితే మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే అది టాస్క్లో యూజ్ అయ్యిద్ది. అండ్ ఆ టాస్క్ వెరిఫై చేస్తే షార్ట్స్ అనేది వస్తుంది. సో తర్వాత పైన వచ్చేసి మీరు ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ అయితే చేసేయండి. తర్వాత క్లోజ్ చేసేయండి. డిస్కార్డ్ అయితే క్లోజ్ చేశాక ఈ ఫాసెట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫాసెట్ లింక్లోకి వచ్చి కనెక్ట్ వాలెట్ అనేది క్లిక్ చేసి మీరు మెటామాస్క్ అయితే సెలెక్ట్ చేయండి. నేను ఇక్కడ ర్యాబీ యూజ్ చేస్తున్నాను కాబట్టి మెటామాస్క్కి ఆల్టర్నేటివే ర్యాబీ, సో నేను అది యూజ్ చేస్తున్నాను. సో మీరైతే మెటామాస్క్ అనేది కనెక్ట్ చేసి ఇక్కడ మీకు సహారా నెట్వర్క్ అనేది యాడ్ చేసుకోమని అడుగుతుంది. సహారా నెట్వర్క్ యాడ్ చేసుకోండి మీ మెటామాస్క్ వాలెట్లో. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఫాసెట్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. 0.1 సహారా టోకెన్స్ అయితే వీళ్ళు మనకి ఫాసెట్లో ఇస్తారు. మీరు అడ్రస్ ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ రిక్వెస్ట్ అనేది అక్కడ క్లిక్ చేయండి, అంతే చాలు. వాలెట్ కనెక్ట్ చేశాక ఇక్కడ మీకు హోమ్ అండ్ వెరిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ పైన ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ ఇమేజెస్లో ఏది రెలవెంట్గా ఉందో సెలెక్ట్ చేయండి, అది సెలెక్ట్ చేసేసేయండి. సెలెక్ట్ చేసాక నెక్స్ట్ అనేది క్లిక్ చేశాక మీకు ఇక్కడ నేను ఆల్రెడీ లైక్ ఏంటంటే ఫాసెట్ అనేది క్లెయిమ్ చేశాను, నాకు అందుకని ఇక్కడ ఇట్లా చూపిస్తుంది ఎర్రర్ అని. మీకు అక్కడ ట్రాన్సాక్షన్ హ్యాష్ అని వచ్చేసి లైక్ గ్రీన్ కలర్లో అయితే వస్తుంది. సంథింగ్ నెంబర్స్ అండ్ లైక్ ఆల్ఫాబెట్స్, న్యూమరికల్స్ అన్ని కాంబినేషన్లో వస్తుంది. లైక్ మన వాలెట్ అడ్రస్ లాగా ఒక హ్యాష్ వస్తుంది. ఆ హ్యాష్ వచ్చిందంటే ఆల్ గుడ్, మీకు ఫాసెట్ టోకెన్స్ వచ్చేసినట్టే. సో తర్వాత వచ్చేసి మెయిన్ పేజ్లోకి రండి. మెయిన్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ కనెక్ట్ వాలెట్ అనేది కొట్టేసి కనెక్ట్ వాలెట్ అయితే క్లిక్ చేయండి. కనెక్ట్ వాలెట్ అయితే క్లిక్ చేసేసాక మీ ఇక్కడ వాలెట్లో టోకెన్స్ వచ్చినాయో లేదో మీరు ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే మెటామాస్క్ ఉంది కదా, మీ మెటామాస్క్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు సహారా టెస్ట్ నెట్లో ఉండాలి, సహారా ఏఐ టెస్ట్ నెట్లోకి వస్తే మీకు ఇక్కడ నేను చూపించాను కదా స్క్రీన్లో 0.02, అక్కడ మీకు 0.1 టోకెన్స్ అనేది కనిపిస్తుంది.
సో అది నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ జిబ్రోవా అనేది మనం అందరం చేయలేము, అది వెయిట్ లిస్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళు అయితే చేయగలరు, నా దగ్గర అయితే వెయిట్ లిస్ట్ లేదు. సో తర్వాత వచ్చేసి మీరు గోబీ డిజర్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసాక మీ ఇక్కడ స్క్రీన్ ఇట్లా రావచ్చు. మీరు ఏం చేస్తారంటే జూమ్ అనేది తగ్గించండి, జూమ్ అనేది డిక్రీజ్ చేస్తే వస్తుంది. మీకు ఎట్లా చేయాలి అంటే Ctrl- అనేది క్లిక్ చేయండి వస్తుంది. సో తర్వాత వచ్చేసి ఫస్ట్ టాస్క్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు గెలాక్సీలోకి వెళ్ళిపోతారు. గెలాక్సీలోకి వెళ్ళిపోయాక అక్కడ ఫాలో అనేది చేసేయండి వాళ్ళని. తర్వాత ఫస్ట్ టాస్క్ ఉంది కదా దాని మీద అది క్లిక్ చేసి కంటిన్యూ టు యాక్సెస్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వీటికి ఏంటంటే డైలీ టాస్క్లు ఇవి మీరు డైలీ చేయాలి. డైలీ మీ ఇష్టం, అది ఆప్షనల్, డైలీ చేస్తారా లేదా అనేది. నార్మల్గా అయితే డైలీ చేయొచ్చు. సో అట్లా మీరైతే ఈ 2 టాస్క్లను అయితే జస్ట్ అట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసేసాక పేజ్ ఓపెన్ అయితే పేజ్ ఓపెన్ అయిపోయాక రిఫ్రెష్ అనేది క్లిక్ చేయండి. రిఫ్రెష్ అనేది క్లిక్ చేశాక మీకు వెరిఫై అయ్యాక మీరు ఏం చేస్తారంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ బ్రో మాకు ఎక్కువ టోకెన్స్ కట్ అవుతున్నాయి అన్నారు. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఈ టాస్క్లన్నీ క్లెయిమ్ చేసేటప్పుడు మీ మెటామాస్క్ వాలెట్ ఏదైతే ఉందో అది గ్రావిటీ నెట్వర్క్లో ఉండాలి. మీరు ఇథీరియం నెట్వర్క్లోనో పాలిగాన్ నెట్వర్క్లోనో ఉంటే ఆ టోకెన్స్ మీకు కట్ అవుతాయి. సో మీరు అక్కడ ఏం చేస్తారంటే గ్రావిటీ నెట్వర్క్ అనేది పెట్టుకోండి. ఒకవేళ మీకు అక్కడ లేదనుకోండి ఆప్షన్స్లో మీరు ఇక్కడ chainlist.org అనేది నేను లింక్ ఇస్తాను. ఇట్లా వచ్చేసి నేను స్క్రీన్లో చూపించినట్టు గ్రావిటీ అనేది సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు గ్రావిటీ ఆల్ఫా మెయిన్ నెట్ అని వచ్చింది కదా, అక్కడ మీరు కనెక్ట్ వాలెట్ అనేది క్లిక్ చేయండి. మీ మెటామాస్క్ వాలెట్ కనెక్ట్ అయింది. కనెక్ట్ అయ్యాక అందులో మీకు నెట్వర్క్ అయితే యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయాక మీరు ఆ గ్రావిటీ నెట్వర్క్ అయితే స్విచ్ చేసుకోండి అక్కడ క్లిక్ చేసి. మీరు ఎవ్రీ టైం గెలాక్సీ టాస్క్లు క్లెయిమ్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అనేది చేయాలి. మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ పర్టికులర్గా వీడియోలో చెప్తున్నాను. సో అదైతే మీరు క్లిక్ చేసి తర్వాత అయితే మీరు పాయింట్స్ అయితే మీరు క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ క్లెయిమ్ డైరెక్ట్లీ ఆప్షన్ అనేది క్లిక్ చేసి మీరు 2.5 జీ టోకెన్స్ అనేది పడుతుంది, లైక్ $0.05. సో అదైతే మీరు పే చేసేసి సైన్ అయితే చేయండి. కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయాక మీకు పాయింట్స్ అయితే మీరు క్లెయిమ్ అయిపోతాయి. క్లెయిమ్ అయిపోయాక మీరు బ్యాక్ టు స్క్రీన్ సహారా లెజెండ్స్ ఉంది కదా మనకి హోమ్ పేజ్, ఆ హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయాక ఇక్కడ పక్కనే రిఫ్రెష్ బటన్ ఉంది కదా, టాస్క్లు అనేది కంప్లీట్ చేశాకనే మీరు ఆ రిఫ్రెష్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ మీకు క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తుంది, మీరు క్లెయిమ్ చేసుకోండి ఒకవేళ మీరు టాస్క్లు వెరిఫై అయిపోతాయి. అండ్ తర్వాత వచ్చేసి లాస్ట్ ఆప్షన్ జనరేట్ అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ ఆన్ సహారా టెస్ట్నెట్. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే వాలెట్ ట్రాన్సాక్షన్ చేయాలి. మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్ వాలెట్ కాదు, మీరే ఇంకో వాలెట్ అనేది క్రియేట్ చేసుకొని ఆ వాలెట్ అనేది క్రియేట్ చేసుకున్నాక అందులో అడ్రస్ తీసుకొని ఇక్కడ మీరు ఈ వాలెట్లోకి వచ్చేసి సహారా AI టెస్ట్నెట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు సెండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ సెండ్ ఆప్షన్లో మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే సెకండ్ వాలెట్ అనేది క్రియేట్ చేసుకొని ఉన్నారో ఆ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసాక మీరు అమౌంట్ లైక్ 0.01 కానీ మీ దగ్గర 0.1 సహారా అయితే ఉంటుంది, 0.01 కానీ అట్లా అయితే మీరు ఎంటర్ చేయండి. అండ్ మీకు కొన్నిసార్లు ఇది ఇట్లా నాకు వచ్చినట్టు ఎర్రర్స్ అయితే మీకు రావచ్చు, ఫండ్స్ లేవు అని చెప్పి. మీరు ఏం చేస్తారంటే సింపుల్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోండి, మెటామాస్క్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. వస్తుంది. వచ్చాక సేమ్ అంతే వాలెట్ అడ్రస్ అనేది పేస్ట్ చేసేసి మీరైతే సంథింగ్ స్మాల్ అమౌంట్ లైక్ 0.01 అట్లా అయితే మీరైతే ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ట్రై చేశాక ఇక్కడ మీకు సెండ్ కింద పెండింగ్ అని పడింది కదా, అక్కడ మీకు సక్సీడ్ అని వస్తుంది, సక్సెస్ఫుల్ కానీ సక్సీడ్ కానీ అట్లా వస్తుంది, లైక్ కన్ఫర్మ్డ్ అని. ఇట్లా వచ్చాక మీకు ఆల్ గుడ్, మీరైతే ట్రాన్సాక్షన్ అనేది టెస్ట్నెట్లో జనరేట్ అయిపోయింది. ఒకవేళ మీరు ర్యాబీ వాలెట్ యూజ్ చేస్తుంటే అక్కడ సెలెక్ట్ చేసి నేను చూపించినట్టు స్క్రీన్లో కస్టమ్ నెట్వర్క్లోకి వెళ్ళి సహారా AI టెస్ట్నెట్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళిపోయి ఇక్కడ మీకు సహారా AI టెస్ట్నెట్ టోకెన్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీ సెండ్ ఆప్షన్ క్లిక్ చేసి సేమ్ అంతే మీ అడ్రస్ అనేది ఇచ్చేసి అమౌంట్ ఎంటర్ చేసి ఎంత స్మాల్ అమౌంట్ 0.01 ఎంతో కొంత ఎంటర్ చేసి కింద పాస్వర్డ్ అడుగుతుంది కన్ఫర్మేషన్, అది క్లిక్ చేసి సైన్ చేయండి. సైన్ చేశాక ఆల్ గుడ్, మీరు ఇక్కడికి అయితే వచ్చి వెరిఫై చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఇవన్నీ డైలీ చేయాలి. డైలీ చేయడం వల్ల మీకు 22 షార్ట్స్ అయితే వస్తాయి డైలీ. సో ఇది డైలీ. అండ్ ఇదేంటంటే ఓన్లీ వన్సే ఉంటుంది ఇవన్నీ. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ ఆ టాస్క్ మీద అయితే మీరు క్లిక్ చేయండి, ఆ లెజెండ్ రోల్ టాస్క్ మీద. లెజెండ్ రోల్ మీద ఆ టాస్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు నేను స్టార్టింగ్లో చూపించాను ఆల్రెడీ, మన వీడియో స్టార్టింగ్లో మనమైతే ఆల్రెడీ డిస్కార్డ్ రోల్ అయితే లెజెండ్ రోల్ అయితే మనం ఆల్రెడీ క్లెయిమ్ చేసుకొని ఉన్నాము. సో సెకండ్ టాస్క్ వచ్చేసి బ్రాంజ్ రోల్ అండ్ సిల్వర్ రోల్ ఉంది కదా, ఆ సిల్వర్ రోల్ వచ్చేసి చాలా కష్టము, ఆ బ్రాంజ్ అండ్ సిల్వర్ క్లెయిమ్ చేయడము. ఏంటంటే వీళ్ళు కొన్ని లెవెల్స్ అయితే పెట్టారు. బ్రాంజ్ రావడానికి వచ్చేసి 10 లెవెల్స్ అండ్ సిల్వర్ రావడానికి వచ్చేసి 15 లెవెల్స్ ఏమో ఉంది. సో ఇందులో మనం ఏం చేయాలంటే మీరు సింపుల్ బేసిక్గా ఏంటంటే చాటింగ్ అనేది చేయాలి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా లినేరాలో, సేమ్ అట్లానే చాటింగ్ అనేది చేయాలి వాళ్ళు డిస్కార్డ్లోకి వెళ్ళిపోయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్రాంజ్ రోల్కి లెవెల్ 10 వరకు రీచ్ అవ్వాలి అండ్ సిల్వర్ రోల్కి వచ్చేసి లెవెల్ 20 వరకు రీచ్ అవ్వాలి. ఇక్కడ జనరల్లోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడ హాయ్లు హలో అయితే పెట్టద్దు, మీరు పక్కా బ్యాన్ అయిపోతారు. హాయ్లు హలో పెడితే లైక్ మీరు హౌ ఆర్ యూ కానీ అట్లా అయితే మీరు ఎంటర్ చేయండి. కొన్ని మెసేజెస్ అయితే రెస్ట్రిక్టెడ్ ఉంటాయి, జస్ట్
అట్లా అయితే మీరు గ్రీటింగ్స్ కానీ ఎవరినన్నా అడుగుతున్నట్లు అట్లా అయితే మీరు ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 5 minutes టైమర్ ఉంది. 5 minutesకి ఒకసారి మీరు మెసేజ్ చేయగలరు. ఇది చాలా పెద్ద హెడేక్. ఇంకా మీ ఇష్టం, మీకు టైం ఉంటే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి గెలాక్సీ టాస్క్లోకి అయితే వచ్చేయండి. బ్యాక్ టు గెలాక్సీ టాస్క్ వచ్చేసాక ఇక్కడ మీకు కొన్ని సోషల్ టాస్క్లు అయితే ఉన్నాయి. రీట్వీట్లు వచ్చేసి లైక్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అండ్ టెలిగ్రామ్ జాయిన్ అవ్వడము అట్లాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ మీకు టెలిగ్రామ్ ఓపెన్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే సహారా AI అఫీషియల్ అనేది మీరు సర్చ్లోకి వెళ్ళి, మీ టెలిగ్రామ్ ఓపెన్ చేసి సర్చ్లోకి వెళ్ళి సహారా AI అఫీషియల్ అనేది మీరు క్లిక్ చేసి అందులో అయితే జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయాక ఇక్కడికి వచ్చి మీరు ఇవన్నీ సోషల్ టాస్క్లు అన్నీ కంప్లీట్ చేసి వెరిఫై చేసుకోండి. అండ్ మీరు ఈ బ్రాంజ్ రోల్ అండ్ సిల్వర్ రోల్ మీరు తర్వాత అయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ అయితే ఇవి క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకొని చెప్పా కదా, మీకు ప్రతిసారి గెలాక్సీ టాస్క్ ఏదైతే మీరు పాయింట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నప్పుడు మీ మెటామాస్క్ వాలెట్ అనేది గ్రావిటీ నెట్వర్క్లో ఉండాలి. మీరు అయితే కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వీడియోలో చెప్పలేను కాబట్టి ఈ వీడియోలో పర్టికులర్గా చెప్తున్నాను. సో అట్లా పెట్టేసుకొని మీరు వాలెట్లో అయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసేసాక ఇక్కడ మీకు వస్తే ఫస్ట్ టాస్క్ లెజెండ్ రోల్ అనేది మనం క్లెయిమ్ చేసేసాము. సెకండ్ టాస్క్ మనది అవ్వలేదు ఇంకా. మీరు ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మీరు అయితే వెరిఫై చేసుకోవచ్చు వాటిని. సో తర్వాత వచ్చేసి ఇంక రిమైనింగ్ వన్నీ ఫాలో సహారా దగ్గర నుంచి ఇది లైక్ 4th టాస్క్ నుంచి రిమైనింగ్ వన్నీ మీరు రిఫ్రెష్ కొట్టండి. రిఫ్రెష్ కొట్టితే తర్వాత మీకు క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు క్లెయిమ్ చేసుకోండి డైరెక్ట్గా. మీకు పాయింట్స్ అన్నీ యాడ్ అయిపోతాయి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకైతే మీ ఇన్వైట్ అయితే షేర్ చేయండి. ఎందుకంటే మీకు 10 షార్ట్స్ ఏమో వస్తాయి. సో 10 షార్ట్స్ వచ్చినా మీకు ఉపయోగపడతాయి. సో అట్లా మీరైతే కంప్లీట్ చేయండి. అంటే రిఫరల్స్ ఏమి మీకు కంపల్సరీ ఏం కాదు. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మీకు డైలీ టాస్క్లోకి వచ్చేసి నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు అవి 3 టాస్క్లు అయితే డైలీ మీరు చేస్తూ ఉండండి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ జీ టోకెన్స్ అనేది మీకు లేకపోతే మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ మీకు సహారా టెస్ట్ నెట్ ఉంది కదా, ఇది ఒక్క టాస్క్ అయితే కంప్లీట్ చేయండి. ఎందుకంటే డైలీ ఇది చేయడం వల్ల మీకు 20 షార్ట్స్ వస్తాయి. 20 షార్ట్స్ ఇక్కడ 2 షార్ట్స్ 2 కదా వచ్చేది. ఈ 2కి మీరు ఏం మనీ పెడతాంలే అనుకుంటే సో ఈ డైలీ అయితే ఈ ట్రాన్సాక్షన్ అనేది చేసి ఈ 20 షార్ట్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఎన్ని టాస్కులు కంప్లీట్ చేశారు, ఎన్ని షార్ట్స్ వచ్చినాయి మీరు చూసి చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ రివార్డ్ సెక్షన్లోకి వెళ్ళొచ్చు. రివార్డ్ సెక్షన్లోకి వెళ్తే మీకు ప్రతి టాస్క్ మీకు కంప్లీషన్ అనేది నేను వీడియోలో చూపించినట్టు మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా అయితే మీరు అన్నీ అయితే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 92 షార్ట్స్ అయితే మనం లైక్ కలెక్ట్ చేసాము. అండ్ ఇంకా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఈ డిజర్ట్స్ అన్నీ, ఇవి కూడా మనకి అరేబియన్ డిజర్ట్ ఒకటి, అంటార్క్టిక్ డిజర్ట్ ఒకటి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మనము ఇంకా అయితే అన్లాక్ అవ్వలేదు. అన్లాక్ అయ్యాక మళ్ళీ అయితే వీడియో చేసి మీకు చెప్తాను. ఒకవేళ లేదంటే ఫ్రీగా లైక్ సింపుల్గా ఉంటే ప్రాసెస్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు చూసి చేసేయచ్చు. సో అంతే గైస్. అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డైలీ అనేది ఫాసెట్ అనేది మీరు క్లెయిమ్ చేసుకుంటూ ఉండండి 24 అవర్స్కి ఒకసారి. అండ్ ఒక డివైస్కి ఒకసారి వస్తుంది, మల్టిపుల్ టైమ్స్ అయితే రావట్లేదు. మీరు మల్టిపుల్ అకౌంట్స్ చేయలేరు. మీకు ఆ డౌట్ కూడా క్లియర్ అయింది అనుకుంటాను. సో అంతే గైస్, మీకు వీడియో అయితే నేనైతే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఇక్కడ చెప్పాను కదా ఈ సహారా డిజర్ట్, ఒకవేళ మీ దగ్గర వెయిట్ లిస్ట్ ఉంటే మీరు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు టాస్క్లు అనేది. నా దగ్గర వెయిట్ లిస్ట్ లేదు, నేను ఇక్కడ మీకు డెమో చూపించడానికి. సో అందుకని నేను చూపించలేకపోతున్నాను.